నేను పొత్తు పెట్టుకున్నాను దేనికోసరం, నా కోసరం కాదు, దగాబడ్డ రాష్ట్రం కోసరం. ఆ రోజు అన్యాయం జరిగిందని పొత్తు పెట్టుకుంటే 15-20 సీట్లు తక్కువ వచ్చాయి, పర్వాలేదనుకున్నాను. కానీ నమ్మక ద్రోహం చేశారు. 4 ఏళ్లు 29 సార్లు వెళ్ళాను, ప్రతి ఒక్కసారి అడిగాను, తగ్గి మరీ ముందుకు పోయాను. అడుక్కునే పరిస్థితికి వచ్చాను, గౌరవించే పరిస్థితికి వచ్చాను. వాళ్లకు కనికరం రాలా. పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రకి వెళ్ళి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని వారు మాట్లాడతారు. అంటే ఎక్కడికి ఎదురు తిరిగాడు, ఏమైందో ఏమో అంటే మొదటి రోజు నుంచి నేను వారికి ఒకటే మాట చెప్తా ఉన్నా, మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంబంధించి మీరు ఒకటే మాట మాట్లాడండి. 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కావాలన్న వ్యక్తి ఎన్నిసార్లు మాటలు, ఇప్పటికి 3.5 సంవత్సరాలు 36 సార్లు మాట మార్చిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను మొదటి రోజు నుంచి ఒకటే చెప్తున్నాను, ఎక్కడికి తిరిగినా కానీ ఎక్కడికి పోయినా కానీ నేను వారికి కోరుకుంది ఒకటే, మీకు విపరీత నిరుద్యోగం పెరిగిపోయింది. మన ఉత్తరాంధ్రకు సంబంధించి అటు మన మిగతా జిల్లాలకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టు లేవు, యువత పెరిగిపోతా ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీకి, రాజకీయ పార్టీకి యువత ఓట్లేయించుకోవడానికి కావాలి, కానీ వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, వారికి సరైన విద్యా అవకాశాలు ఇవ్వాలి, వారికి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వారికి నైపుణ్యంతో కూడిన విద్యా అవకాశాలు ఇవ్వాలని ఒక్కరు కూడా ఏ పాలనలో ఆలోచించిన పాపాన్ని పోలేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.